హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలా, అందులో ఉండాలా. నిన్నైతే గురు పౌర్ణమి జరిగింది కదా, నిన్న వీడియో పెట్టలేకపోయాను, లేట్ అయిపోయిందనమాట. ఈరోజైతే వీడియో పెడుతున్నా చూడండి. నేనైతే సాయిబాబా టెంపుల్కి వెళ్ళాను. ఫుల్ రష్ ఉన్నారండి, అసలు గ్యాపే లేకుండా ఫుల్ జనాలు ఉన్నారు. చూసారా ఎంత బాగా, అసలు కన్నుల విందుగా ఉంది సాయిబాబా టెంపుల్లో. నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంత హ్యాపీనెస్‌ను చూస్తున్నాను. చాలా రోజులైంది టెంపుల్‌కి వెళ్ళక. అందుకే నేను నిన్న గురువారం మంచి రోజు, అందులో గురు పౌర్ణమి కూడా వచ్చింది. 2 కలిసి వచ్చిన రోజు. కాబట్టి చాలా హ్యాపీగా అందరితో, మా ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్ళాను. వెళ్ళినందుకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఇక్కడ చూసారా గంధపు చెక్కలు అవన్నీ వేస్తున్నారు. ఫుల్ రష్‌గా ఉండడం వల్ల టెంపుల్ మొత్తం అయితే ఇక్కడ ఓపెన్ చేయలేదు. అవి గేట్లేసారు. గేట్లేసి అందరూ ఎక్కువ ఒకేసారి పంపిస్తే తొక్కుకుంటారని చెప్పేసి ఫుల్ రష్ ఉన్నారు కదా, గ్యాప్ లేకుండా. అందుకని చెప్పి కొంతమందిని వదులుతున్నారు. కొంతమందిని అర్చన చేసే వాళ్ళని, కొంతమందిని దర్శనానికి. అలా మాకు చాలా టైం ఏం పట్టలేదండి, తొందరగానే అయిపోయిందనమాట. తొందరగానే మళ్ళీ వచ్చేసాము. ఎక్కువ టైం ఏం పట్టలేదు, ఈజీగా తొందరగా వచ్చేసామన్నమాట, టైం ఏమి ఎక్కువ పట్టుకోకుండానే. కానీ దేవుని దర్శనం అయితే మాకు బాగా అబ్బిందనమాట. టెంపుల్కి వెళ్తే నేనైతే ఇంత రష్లో అసలు దర్శనం అవుతుందో కాదో అని మస్తు అసలు టెన్షన్ పడ్డాను. దేవుడు మాత్రం దర్శనం మాత్రం బాగా అబ్బేలాగా చేశాడనమాట. కనుల విందుగా ఉంది గుడిలో ఈరోజు. దర్శనం చేసుకుంటే ప్రశాంతంగా అనిపించిందండి. మీలో ఎంతమంది ఈరోజు సాయిబాబా టెంపుల్కి వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు, మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. చూసారా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అర్చన చేయించుకునే వాళ్ళు అనమాట. వాళ్ళందరూ అర్చన చేయించుకునే వాళ్ళు ఎలా చేస్తున్నారో చూడండి. నేనైతే మేము అర్చన చేయకూడదు, ఇప్పుడు ఏమి చేయకూడదండి, మా కొబ్బరికాయ కూడా కొట్టకూడదు. అందుకే జస్ట్ నేను పువ్వులు అవి ఇవి ఇచ్చి దేవునికి దర్శనం చేసుకున్నాను. వీళ్ళు చేసేవాళ్ళు చూడండి, అక్కడ బాపనయ్య మైక్లో చెప్తున్నాడు అనమాట. అక్కడ వాళ్ళు చెప్తుంటే మైక్లో ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు కదా. ఎంత బాగా అనిపించిందో నాకైతే. దేవుని దగ్గరికి పోయి బాగా దర్శనం చేసుకొని హ్యాపీగా వచ్చేసాము. కొద్దిసేపు ఉండేసి అన్నదానం అయితే చాలా లేట్ అయిందంట, కానీ మేము తొందరగానే వచ్చేసాము. ఒక 12:30, 1 కల్లా ఇంటికి వచ్చేసాము. తర్వాత తెలిసింది అన్నదానం ఉందో లేదో అనుకున్నాం, కానీ పెట్టలేదేమో ఈరోజు జనాలు ఎక్కువ రష్ అని అనుకున్నాం. తర్వాత పెట్టారంట. మాకు అంత అదృష్టం అయితే రాసి పెట్టలేదులే అనుకొని లైట్ తీసుకున్నాం అంతే. ఇక్కడ నాగులైతే లాస్ట్లో ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది. అంతమంది దేవుళ్ళు ఇక్కడే ఉంటారండి పక్కనే. ఇంకా మేము బయటకు వచ్చిన తర్వాత ఇదనమాట. ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.